అందరికీ నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఈశాన్య భారతదేశంలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదిగిందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిజానికి 2014 ముందు అక్కడ ఓట్లు తెచ్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉన్నటువంటి బీజేపీకి ఈరోజు తిరిగిలేని శక్తిగా అక్కడ ఎదగడానికి గల కారణాలేంటి అనేది చూద్దాం. 2014లో కేంద్రంలో అధికారంలో వచ్చినటువంటి బీజేపీ చాలా సీరియస్ ఎఫర్ట్స్ పెట్టి ఈశాన్య భారతంలోని అన్ని రాష్ట్రాల్లో స్పెషల్ ఫోకస్ పెట్టి అక్కడ తమ ఓటింగ్ పర్సంటేజ్ను పెంచుకోవడంతో పాటు సీట్లను కూడా గెలుచుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఒక్కో రాష్ట్రంలో గెలుస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని రాష్ట్రాల్లో అధికారాలను కూడా చేపట్టింది. అయితే కేవలం ఒక్కసారి గెలిస్తేనే గగనం అనుకునే ఈశాన్య భారతదేశంలో తిరిగి మళ్ళీ అక్కడ అధికారాన్ని చేజిక్కించుకుంటూ వస్తుంది భారతీయ జనతా పార్టీ. తాజాగా సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను చూస్తే అదే మనకు అర్థమవుతుంది. 2019లో సిక్కిం క్రాంతికారి మోర్చాతో పొత్తు పెట్టుకున్నటువంటి బీజేపీ 2019లో సిక్కిం క్రాంతికారి మోర్చా 17 సీట్లు సాధించడంతో అక్కడ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ కేవలం 15 స్థానాల్లో మాత్రమే విజయం సాధించి అక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండిపోయింది. అయితే ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా దాదాపు 32 స్థానాల్లో పోటీ చేసి 31 స్థానాలను గెలుచుకుంది. కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్. అయితే సిక్కిం క్రాంతికారి మోర్చాకు అధ్యక్షుడిగా ఉండి ప్రస్తుతం 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఈసారి 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల కూడా విజయం సాధించారు. ఇక 1994 నుంచి 2019 వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితం కావడం, 25 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పవన్ కుమార్ చామ్లింగ్ తాను పోటీ చేసినటువంటి 2 చోట్ల కూడా ఓడిపోవడం నిజంగా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం అనే చెప్పుకోవాలి. పవన్ కుమార్ చామ్లింగ్ దాదాపు 25 సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పాటు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరిగా నిలిచారు. అలాంటి వ్యక్తి ఈసారి 2 చోట్ల పోటీ చేసి ఓడిపోవడం నిజంగా దేశం మొత్తాన్ని కూడా ఆకర్షిస్తుందనే చెప్పుకోవాలి. అయితే ఈ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది. షారీ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి టెంజింగ్ నార్చు లంతా సిక్కిం క్రాంతికారి మోర్చా అభ్యర్థి అయినటువంటి కుంగా నిమ్మా లేప్చాపై స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. అయితే సిక్కింలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు కంప్లీట్లీ సిక్కిం క్రాంతికారి మోర్చా క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పుకోవాలి. అంతేకాకుండా తిరిగి ప్రేమ్ సింగ్ తమాంగ్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిక్కింలో ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం ఉంది. గత 2019 ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా అక్కడ విజయం సాధించింది. ఈసారి మళ్ళీ అక్కడి నుంచి సిక్కిం క్రాంతికారి మోర్చా ఎన్డీఏ పక్షంగా ఉంటూ పోటీ చేస్తుంది. పోయినసారి విజయం సాధించినటువంటి ఇంద్ర అంగ్ సుబ్బానే ఈసారి కూడా మరోసారి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ ట్రెండ్స్ ని బట్టి చూస్తే ఈ సీట్ ను సునాయాసంగా సిక్కిం క్రాంతి మోర్చా విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక మరో రాష్ట్రమైనటువంటి అరుణాచల్ ప్రదేశ్ కి వస్తే ఇది భారతదేశానికి చాలా కీలకమైన రాష్ట్రం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ మన నేబర్ కంట్రీ అయినటువంటి చైనాతో బార్డర్ను పంచుకుంటుంది. ఇలాంటి కీలకమైనటువంటి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి రావడం నిజంగా ఒక శుభ పరిణామంగా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అరుణాచల్ ప్రదేశ్లో 2016 నుంచి కూడా బీజేపీ అధికారంలో ఉంది. మొన్న జరిగినటువంటి 2019 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా
అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ మూడవసారి తిరిగి విజయం సాధించింది. అయితే ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పేమా ఖాండు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాలకు గాను 41 స్థానాల్లో విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి మరో 5 సీట్లు అదనంగా గెలిచి మొత్తం 46 స్థానాల్లో విజయం సాధించింది. అయితే కేవలం 50 స్థానాల్లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. 10 స్థానాలు ఏకగ్రీవంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఏకగ్రీవంగా గెలిచిన వారిలో ముఖ్యమంత్రి పేమా ఖాండుతో పాటు ఉప ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. అయితే 50 చోట్ల పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ 36 స్థానాల్లో విజయం సాధించింది. అయితే మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 2019లో 4 స్థానాల్లో విజయం సాధించగా ఈసారి కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితం అయింది. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ఉన్నటువంటి నేషనల్ పీపుల్స్ పార్టీ 2019లో 5 స్థానాలు గెలుచుకోగా ఈసారి తిరిగి 5 స్థానాలను నిలబెట్టుకుంది. ఇక ఎన్సీపీ 3 స్థానాల్లో విజయం సాధించగా పీపీఏ పార్టీ 2 స్థానాల్లో విజయం సాధించింది. 3 చోట్ల ఇండిపెండెంట్లు సత్తా చాటారు. ఇక అరుణాచల్ ప్రదేశ్ లో 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా 2019లో 2 పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. కిరణ్ రిజిజు కేంద్ర మంత్రి వర్గంలో కూడా ఉన్నారు. ఈసారి తిరిగి ఈ 2 స్థానాలను భారతీయ జనతా పార్టీ ఏకపక్షంగా విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. అరుణాచల్ వెస్ట్ నుంచి కిరణ్ రిజిజు తిరిగి పోటీ చేస్తున్నారు. ఆయన తిరిగి విజయం సాధించి మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండనున్నారు. ఇక అరుణాచల్ ఈస్ట్ పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే ఈసారి 2019లో అక్కడి నుంచి విజయం సాధించినటువంటి తపీర్ గౌ తిరిగి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా మరోసారి విజయం సాధించనున్నారు. అయితే అరుణాచల్ ప్రదేశ్ లో 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ కేవలం అరుణాచల్ ప్రదేశ్ సిక్కిమే కాదు ఈశాన్య భారతదేశంలో తమకు తిరుగులేదని తాము ఒక పెద్ద శక్తిగా ఈశాన్య భారతదేశంలో ఉన్నామన్న మెసేజ్ భారతీయ జనతా పార్టీ మొత్తం దేశానికి ఇచ్చిందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రంలో ఈసారి భారతీయ జనతా పార్టీ ఖాతా తెరవనుందనే చెప్పుకోవాలి. కేవలం నార్త్ పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 2014 తర్వాత ఈశాన్య భారతదేశంలో తమకు తిరుగులేదని నిరూపించింది. రేపు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత దక్షిణాదిన కూడా తమకు తిరుగులేదని నిరూపించుకోనుంది భారతీయ జనతా పార్టీ. ధన్యవాదాలు.